జీవాధిపతి నామానికి స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో నాయన నీవు ఉన్నావు నా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా పండుగ చేస్తాను అంటే ప్రభువా నా తండ్రి నాయన, ప్రతిరోజు ఇవ్వని ప్రభువా నా తండ్రి నాయన, నిన్ను మేము ఆహ్వానించేవారు కదా, నిన్ను మేము చేర్చుకున్నవారిగా ఉండడానికి మీ కృప అనుగ్రహించుకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా కూడి వచ్చి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఇవ్వ మీ నలుగురందరినీ మీరు ఆశీర్వదించండి. గదాడి వచ్చి కార్యక్రమానికి వస్తారు కావడానికి అంతా అక్కడ ఇస్తారా? సరే మమ్మీ, కార్యక్రమాలు ఇవన్నీ కూడా టీవీలో వచ్చేటటువంటి డాన్స్, బేబీ డాన్స్లు ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ వాళ్ళను కూడా పిలిపించి స్టేజ్ మీద చాలా అసభ్యకరమైనటువంటి పద్ధతిలో అవి వేస్తూ ఉన్నారు. అది అన్యులకే చెల్లుతుంది. క్రైస్తవులమైనటువంటి మనకి వాక్యం ఉంది, మీరు పండుగ పేరిట తినటకును త్రాగుటకును నృత్యము చేయుటకును కాలము వృధా చేస్తున్నారు. అటువంటి పండుగలు నాకు ఇష్టము లేదు, అసహ్యము అని వాక్యం చెప్తూ ఉంది. ప్రియులారా, పండుగ వచ్చింది కదా అని నేను వీరిని నిందించడం లేదు, ఎవరిని నిందించడం లేదు. నాకు ముగింపు వచ్చింది అని చెప్పి మరి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆ రక్షకుని మనం ధ్యానం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పండుగ ఈ క్రిస్మస్. ఆయన ఎందుకు శిలువ మీద మరణించాడు, ఆయన శిలువ మీద మరణించవలసిన అవసరం ఆలోచనతో మనము ధ్యానం చేయడానికి ఏర్పాటు చేయబడిందే ఈ ఆరాధన. మనము నృత్యములు చేయడానికి, లేకపోతే గెంతడానికి, లేకపోతే మన సరదాలు, మన యొక్క వేషధారణ అందరికీ చూపించడానికి కాదు. మనము అన్యులకి మార్గదర్శకంగా ఉండాలి. హల్లెలూయా. మనల్ని చూసి అన్యుడు మారాలి. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనేటటువంటి ఇటువంటి పండుగ దినములు నాకు అసహ్యకరం, నాకు ఇష్టం లేదు. నాకు ఏది ఇష్టం అంటే ఎవరైతే నన్ను కలిగి ఉంటాడో, నన్ను మాత్రమే ఆరాధిస్తాడో, పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాను, నేను తప్ప మరొక దేవుడు ఎవరు నీ లోకములో, భూమి అంతైనను ఆకాశం అంతైనను ఉన్నటువంటి వాడు నేను ఒక్కడనే, నన్ను ఆరాధించాలి తప్ప నా దగ్గర ఎంతటం. అందుకే నేను వచ్చాను ఈ లోకానికి. మీరు నశించాలి కనుక మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మనం రక్షించబడ్డామా లేదా అన్నది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఆ రోజున ఆయన వచ్చారు, చెప్పారు ఏమని, నశించిన దానిని నేను వెతికి ఆయన రక్షించి వెళ్ళాడు. మన దగ్గర డబ్బులు తీసుకొని మధ్య పెట్టి బంగారం గురించి ఇచ్చేసి బూడిదలు వేసేసి స్వస్థతలు చేసేటటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన ప్రేమను కనపరచడానికి నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలేదు. దేవాలయంలో కూర్చొని ఒక విధవరాలు వేసేటటువంటి చందాలు మాత్రమే దేవుడు మెచ్చుకుంటున్నాడు. అదే నాకు కావాల్సింది. హల్లెలూయా. ఆమెకి ఏమీ లేదు, ఆమె సర్వస్వం నాకు ఇచ్చింది కాబట్టి ఆమె నాకు కావాలి అని తన నాట్యమాల్సిన, లేకపోతే పెద్ద స్టేజ్ పెట్టేసుకుని పెద్ద క్రిస్మస్ పెట్టినా, ఫెలోషిప్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, యంగ్ క్రిస్మస్, లైటింగ్ క్రిస్మస్, డిస్కో డాన్స్ క్రిస్మస్ బోల్డని జరిగాయి ఈ మధ్య కాలంలో. అవి క్రైస్తవ జీవితానికి సరికావు. అది క్రైస్తవ జీవితం కాదు. అలా జరిపించడం చూసి క్రైస్తవుడు అంటే వీడు, క్రైస్తవుడు రానంటే వీడు అంటే వీరులను నిర్మాణిస్తున్నాడు. ఇలాంటి జీవితం మంచిదని వాడు మా మందిరానికి నడుచుకుంటూ వెళ్ళాలి. మా హస్తములు మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థించి గృహంలో స్థానం లేదని మేము పంపించేస్తూ ఉన్నాం తండ్రి. కానీ మా హృదయంలోనికి రా అని ఈ రోజు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మా హృదయంలోనికి రండి. మీరు